ఏం చేస్తా ఉండవన్నా? తిరిగి బతికించుకుంటాండామే. చెప్పేది నన్నా ఏం విన్నామే? నువ్వు బాణాలతో ఉండకూడదు అంతే. ఏందమ్మే, నీ పానం కాపాడుకునేదానికి నన్ను చంపుతావా? నువ్వు బతుకుంటే నా పరువు పోతాదే. అంటే నా పానం పోయినట్టే కదా. చంపేయ్, దా చంపేయ్. ఎవరిని చంపాల్సిన పని లేదన్నా. నీ పరువు ఏడికి పోలేదు, నువ్వు కూడా ఏడికి పోవాల్సిన పని లేదు. నువ్వు పరువు తక్కువ పని చేసినాక పరువు పోకుండా జట్ట ఉంటుందమ్మే. నేను తప్పు చేయలేదన్నా. అసలు శ్రీవల్లి నా కూతురే కాదన్నా. కాదన్నా కాదన్నా కాదన్నా. అన్నీ ఉన్నాయి, పెద్ద సిజర్ లేదేంటి? అసలు ఈ ట్రే కింద ఎలా పడింది? సిస్టర్ ఏమన్నారు? ఇక్కడే ట్రే పెట్టి 1 నిమిషం పక్కకు వెళ్ళొచ్చా మేడం? ట్రే కింద పడిపోయింది. ఇందులో ఉన్న పెద్ద సిజర్ మిస్ అయింది. కేదార్, రాయుడు బాబాయ్ అత్తయ్యని ఆ రూమ్ లో ఉంచారు. నువ్వు వెళ్ళి వదిన వాళ్ళని తీసుకురా. బాబాయ్ నేను ఆపుతాను. సరే దాత్రి. ఏంది నువ్వు మాట్లాడేదే? శ్రీవల్లి నీ కూతురు కాదా? మరైతే బావా పొద్దు నీ కూతురని చెప్పినాడు. నువ్వెందుకు ఆపొద్దే? ఆ అమ్మి నీ కూతురు కాదని చెప్పలేదు. ఎందుకంటే ఆ విషయం అందరి ముందర చెప్తే శ్రీవల్లి తల్లి నేను కానప్పుడు మీ కన్న తల్లి ఎవరిని అడుగుతారన్నా? అడిగితే ఏమైందే? తెలిస్తే తెలియనే చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు, అంతే కదా. నేను, నా కొడుకు, నా కోడలు ఆ ఇంట్లో ఉండాలన్నా. నా కొడుక్కి ఆస్తి మొత్తం రావాలన్నా. ఆ నిజం తెలిసినా తెలియనట్టే ఉండాలన్నా. ఏందమ్మే, తప్పించుకునేదానికి నాకు ఏదేదో కథలు చెప్తా ఉండవా ఏందే? శ్రీవల్లికి నీ కొడుకు కాస్త వచ్చేదానికే సంబంధం ఏందే? పెద్ద సంబంధమే ఉండదన్నా. శ్రీవల్లి సుహాసిని కూతురు, సుహాసిని కూతురు, సుహాసిని కూతురు, సుహాసిని కూతురు. మీ బావకి ఆ సుహాసినికి పుట్టిన 2వ బిడ్డ. తరగడి చెల్లెలు, తరగడి చెల్లెలు, తరగడి చెల్లెలు. అక్క, పాపారాయుడు మావయ్య మళ్ళీ పిన్నిని చంపాలని చూస్తున్నాడు.